వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలోని చినగదలి మండలంకి సంబంధించిన ప్రాంతం ఇందిరానగర్ చాలామంది ఏళ్ల తరబడి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అయితే వారికి పట్టాలు ఇచ్చేందుకైతే ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, వాళ్ళ సమస్య ఏంటి, అక్కడ వీళ్ళకి కావాల్సిన డిమాండ్ ఏంటో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ప్రాంతంలో మీకు పట్టాలు రిజిస్ట్రేషన్ కాకపోవడానికి రీజన్ ఏమని చెప్తున్నారు? అయ్యా, ఈ పట్ట 108 సర్వే నంబర్లో చాలామంది 280 మంది నివాసమై పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని నివాసమై ఉంటున్నారు. కరెంటు బిల్లులు, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అన్నీ కట్టుకొని నివాసమై ఉంటున్నారు. అయితే 2016, 2017లో చంద్రన్న పట్టాలంటూ ఆ గత ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి ఉన్నారు 108లో. మరి 108లోనే పట్టాలు లేని వారు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు అప్లై చేస్తే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకు ఇస్తామనేసి ఆప్ చేశారు. ఇప్పుడు మేము అప్పుడు పట్టాలు ఇవ్వలేదు. ఆ కారణం చేత మాకు కొత్తగా పట్టాలు లేని వారికి పట్టాలు ఇవ్వాలి, పట్టాలు ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలనేసి గవర్నమెంట్కి మేము వినతిపూర్వకంగా మాకున్న ప్రూఫ్స్తో సహా అప్లికేషన్ కలెక్టర్ గారికి అందజేసాం. అయితే 34/93 సర్వే 34/93 ఎల్పీ నెంబర్ ప్రకారం అందులో 108, 111, 112లో 1 ఈ 3 సర్వే నెంబర్లు కూడా అందులో కాలనీ కోసం క్లబ్ చేసి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఈ 108, 110, 111, 112లో ఈ 3 సర్వే నెంబర్లో క్లబ్ చేసి పట్టాలు ఇచ్చి ఉన్నారు కాలనీ అని. మరి అలాంటి 108 సర్వే నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇవ్వలేని వాళ్ళకి పట్టాలు ఎందుకు ఇవ్వరు? ఇచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలి, ఇవ్వని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. వీళ్ళకి ఇవ్వని వాళ్ళకి అవకాశం కల్పించాలి, ఇచ్చిన వాళ్ళకి పట్టాలు, ఇచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలి. ఇది మా వినతి సార్. అధికారులు ఏమో చూస్తాము, పరిశీలన చేస్తాము, మీకు న్యాయం చేస్తామని అధికారులు మాకు భరోసా ఇచ్చి పంపించారు సార్ కలెక్టర్ గారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా మీరు? ఇంటి పనులు అవి కడుతున్నారా? 36 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. అక్కడ ఇంటి పనులు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా, పైపులు కూడా కడుతున్నా, అన్నింటినీ కట్టుకుని ఉంటున్నామండి. అప్పుడు కరెంట్ లేనప్పుడు కానించి ఉంటున్నామండి మేము. అదేండి ఇప్పుడు అందరికీ అవుతున్నాయి, మా కోసం వచ్చేసరికి ఆపిస్తారు. అదే ఎందుకు ఆపిస్తారు అంటే ఇదే అదే అని చెప్తున్నారు. గడ్డవాలంటే పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా తెలియాలి కదా, అప్పుడేం తెలియలేదు, అప్పుడు ఇచ్చేసారు, ఇప్పుడేం ఇదని చెప్తున్నారు. అది మా ప్రాబ్లం అండి, మాకు రిజిస్ట్రేషన్ కావాలనేసి. మేము ఇందిరాగాంధీ నగరంలో ఉంటున్నామండి, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మాకు చంద్రన్న బీమా పట్టాలు ఇచ్చారు. మాది 100 గజాలు దాటి ఉన్నదని చెప్పి మేము 1,80,000 రూపాయలు కట్టాము ఆ రోజుల్లో. ఆ తర్వాత మాకు పట్టా ఇచ్చారు కానీ మాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే 108లో ఉన్నదని అంటున్నారు. దానికోసం మేము పోరాడుతున్నామండి. ఎమ్మెల్యే గారికి కలిసాము, సచివాలయంలో కలిసాం. ఎక్కడ కలిసినా 108లో అయితే ఇంకా ఆలోచించాలి, చెప్పాలి అని అంటున్నారండి. అది ఎంక్వైరీ చేస్తున్నాం, చేయాలి అని అంటున్నారండి. ఇంకా ఇప్పుడు వరకు ఎవరు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు అందుకనే కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇందిరాగాంధీ నగర్ మాదండి. ఆరిలో అంటే 10వ వార్డు పరిధి అనమాట. జీవీఎంసీ 10వ వార్డు పరిధి, చినగదలి మండలం రూరల్ ఎంఆర్ఏ ఆఫీసుల పరిధిలో గత 40 సంవత్సరాల బట్టి అక్కడ ఉంటున్నాం మేము. సో 1980లో గవర్నమెంట్, అప్పుడు ప్రభుత్వం 242 గజాలు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది లబ్ధిదారులు కొంతమంది అమ్ముకుని వెళ్ళిపోయారు. ఒరిజినల్గా లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే డివైడ్ చేసేసుకున్నారు. 100 గజాలు 100 గజాలు 100 గజాలు ఇంటి పన్ను కట్టుకున్నా, లేదంటే మున్సిపాలిటీ కట్టుకున్నా, లేదంటే కరెంట్ బిల్లు కట్టుకున్నా, కుళాయి పన్ను కట్టుకున్నా వాళ్ళకి ఎటువంటి శాస్త్ర హక్కు లేనందున 2014లో చంద్రబాబు గారి గవర్నమెంట్ అప్పుడు 2016లో జీవో నెంబర్ 296 అని చెప్పేసి ఒక జీవో పాస్ చేసి వాళ్ళకి 100 గజాలు చెప్పిన ఫ్రీ పట్టాలు ఇచ్చారు. సో 2 సంవత్సరాల తర్వాత శాశ్వత హక్కు అని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అది కొంతమందికి సర్వే నెంబర్లు 108, 112, 114 అవన్నీ పబ్లిక్కి తెలియదు. అప్పుడేమో అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ డివైడ్ చేసి కొంతమంది రిజిస్ట్రేషన్ చేశారు, కొంతమంది రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ అందరూ కూడా ఒక 250 మంది అందులో సుమారుగా అక్కడ నివాసం ఉంటున్నారు ఆ 108 సర్వే నెంబర్లో. ఇప్పుడు సచివాలయం కానీ, లేదంటే ఎంఆర్ఓ గారిని, లేదంటే ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసాము. వాళ్ళు ఒకసారి కలెక్టర్ గారికి అర్జీ పెట్టండి, సో అది రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారనమాట. అందుకనే వచ్చాము మేము అందరూ. ఇది అంటే ఓవరాల్గా దాదాపు 108 సర్వే నెంబర్లో దాదాపు 250 మంది నివాసితులు అయితే అక్కడ నివసిస్తున్నారు. సో వీరందరికీ పట్టాలు, కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి రిజిస్ట్రేషన్ లేకుండా ఉండిపోయారు. సో వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించి, పట్టాలు కలిగిన వారికి అయితే రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొట్టొచ్చినట్లు అధికారుల తప్పిదం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు 108 సర్వే నెంబర్లో గెడ్డవాల్ ప్రాంతం అని చెప్పి వీళ్ళందరికైతే అబ్జెక్షన్ చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం మాపై దయ ఉంచి, ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నాం కనుక మాపై దయ ఉంచి మాకు రెగ్యులైజ్ చేయమని చెప్పి వీళ్ళంతా అధికారులను అయితే కోరుతున్న పరిస్థితి.